50 దాటిందంటే చాలా పెద్ద అమౌంట్ అది. ఓకే. అది దాటిన కారణం నాకు ఎప్పుడు ఇష్టం లేదు నిజం చెప్పాలంటే. ఎందుకంటే దాంతో మంచి ప్రాపర్టీ వస్తుంది. డెఫినెట్ వస్తుంది. ఎక్కడో చోట ఒక ప్లాట్ కొనేసినా గానీ 4 ఏళ్లలో అది ఎంతో కొంత రిటర్న్ ఇస్తుంది. అంతేగా. 50 దాటిందంటే చాలా పెద్ద అమౌంట్ అది. ఓకే. అది దాటిన కారణం నాకు ఎప్పుడు ఇష్టం లేదు నిజం చెప్పాలంటే. ఎందుకంటే దాంతో మంచి ప్రాపర్టీ వస్తుంది. డెఫినెట్ వస్తుంది. ఎక్కడో చోట ఒక ప్లాట్ కొనేసినా గానీ 4 ఏళ్లలో అది ఎంతో కొంత రిటర్న్ ఇస్తుంది. అంతేగా. 50 దాటిందంటే చాలా పెద్ద అమౌంట్ అది. ఓకే. అది దాటిన కారణం నాకు ఎప్పుడు ఇష్టం లేదు నిజం చెప్పాలంటే. ఎందుకంటే దాంతో మంచి ప్రాపర్టీ వస్తుంది. డెఫినెట్ వస్తుంది. ఎక్కడో చోట ఒక ప్లాట్ కొనేసినా గానీ 4 ఏళ్లలో అది ఎంతో కొంత రిటర్న్ ఇస్తుంది. అంతేగా. 50 దాటిందంటే చాలా పెద్ద అమౌంట్ అది. ఓకే. అది దాటిన కారణం నాకు ఎప్పుడు ఇష్టం లేదు నిజం చెప్పాలంటే. ఎందుకంటే దాంతో మంచి ప్రాపర్టీ వస్తుంది. డెఫినెట్ వస్తుంది. ఎక్కడో చోట ఒక ప్లాట్ కొనేసినా గానీ 4 ఏళ్లలో అది ఎంతో కొంత రిటర్న్ ఇస్తుంది. అంతేగా. 50 దాటిందంటే చాలా పెద్ద అమౌంట్ అది. అది దాటిన కారణం నాకు ఎప్పుడు ఇష్టం లేదు నిజం చెప్పాలంటే. ఎందుకంటే దాంతో మంచి ప్రాపర్టీ వస్తుంది. ఎక్కడో చోట ఒక ప్లాట్ కొనేసినా గానీ 4 ఏళ్లలో అది ఎంతో కొంత రిటర్న్ ఇస్తుంది. 50 దాటిందంటే చాలా పెద్ద అమౌంట్ అది. అది దాటిన కారణం నాకు ఎప్పుడు ఇష్టం లేదు నిజం చెప్పాలంటే. ఎందుకంటే దాంతో మంచి ప్రాపర్టీ వస్తుంది. నిజం చెప్పాలంటే. ఎందుకంటే దాంతో మంచి ప్రాపర్టీ వస్తుంది. డెఫినెట్ వస్తుంది. ఎక్కడో చోట ఒక ప్లాట్ కొనేసినా గానీ 4 ఏళ్లలో అది ఎంతో కొంత రిటర్న్ ఇస్తుంది. అంతేగా. 50 దాటిందంటే చాలా పెద్ద అమౌంట్ అది. ఓకే. అది దాటిన కారణం నాకు ఎప్పుడు ఇష్టం లేదు